ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మీరు ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో, ఎండల్లో మీరంతా దేవుని కృపలో బాగున్నారని, ఆయన రెక్కల నీడలో మీరు సురక్షితంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎంతగానో మనల్ని ప్రేమించి దేవుడు ప్రతిరోజు ఉదయాన్నే మనల్ని దర్శిస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. దేవుని వాగ్దానం అంటే దేవుని ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆయన వాక్కు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఏదైనా ఒక్క మాట ఆయన మాట్లాడారు అంటే తప్పక నెరవేరుస్తారు. ఎందుకంటే నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. నీ పరిస్థితులను బట్టి నీవు అలసిపోయి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు. నిరాశలో ఉన్న నిన్ను ఆదరించాలని ఉదయాన్నే మాట్లాడుతున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియచేయడానికే ఆయన తన వాక్కుని కొరకు పంపిస్తున్నారు. కాబట్టి దేవుని ప్రేమ కలిగిన మాటను, ఆయన కృప కలిగిన మాటను పట్టుకోండి. ప్రార్థనలో పోరాడండి, వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పక నెరవేర్పును చూస్తారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రాముఖ్యంగా మీరు ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీకు ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ బాధ, మీ సమస్య ఏదైనప్పటికీ నాతో పంచుకోండి. నా ఆశ ఒక్కటే, ఆత్మీయంగా లేవనెత్తబడాలని, శారీరకంగా కూడా లేవనెత్తబడాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనపై ఆధారపడకండి. ప్రభు వైపు మాత్రమే చూడండి. సిలువను చూడండి, ఆయన గాయాలను చూడండి. యేసు ప్రభువు పొందిన గాయం బట్టి, ఆయన కాచిన రక్తంను బట్టి అన్ని విషయాలు మీరు విడుదల పొందుకోబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 37వ అధ్యాయము 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఆమేన్. దేవుని కొరకు నమ్మకంగా ఎదురు చూస్తూ, ఆయన అడుగులో అడుగు వేస్తూ, ఆయన అడుగుజాడలో నడుస్తున్న మీ కొరకు ఒక అద్భుతకరమైన వాగ్దానం. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను మిమ్మల్ని హెచ్చిస్తున్నాను. ఆలస్యం అవుతుందని, లేట్ అవుతుందని కలవరపడకండి అని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న మీలో అనేక మంది, నా జీవితంలో ఈ కార్యం ఆలస్యమైపోతుంది, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, ఇంకెంతకాలం కనిపెట్టాలి, ఇంతకాలమా, ఇన్ని రోజులా, ఇన్ని సంవత్సరాలా, ఇంకెప్పుడు అని కంగారు పడుతున్నారు కదా. అయితే మీరు అనుకున్నట్లుగా మీ ప్రయాసం ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. మీరు కనిపెడుతున్న సమయం వ్యర్థం కాదు. ప్రతిదానికి కూడా ప్రతిఫలం ఉంది. మీ జీవితంలో కార్యం జరగడంలో లేక న్యాయం జరగడంలో ఆలస్యమైనట్టు అనిపిస్తుంది, కానీ న్యాయం జరగడం తప్పనిసరి, కార్యం జరగడం తప్పనిసరి. కాబట్టి ఆలస్యం అయిపోతుందని ఎంత మాత్రం కూడా కంగారు పడద్దు. నీ జీవితంలో జరుగుతున్న ఈ ఆలస్యం ఒక అద్భుతం జరగడానికి, ఆయన కొరకు కనిపెట్టుకుంటున్న నీ జీవితంలో తప్పకుండా అద్భుతం చేయడానికి ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తున్నారేమో. ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన మార్గాన్ని అనుసరించి నడుస్తున్నా నీవెప్పుడు కూడా విడిచిపెట్టబడిన వానిగా, అణగాని వానిగా ఉండవు, కానీ నిన్ను ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చిస్తాడంట. ఎందుకంటే దేవుడు హెచ్చించడానికి ఈ లోకంలో నమ్మకస్తులైన వారి కొరకే చూస్తున్నాడు. నీవు గనుక ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూస్తే, ఇంకెంతకాలమని అలసిపోకుండా, ఎందుకు తండ్రి ఈ విధంగా ఆలస్యం చేస్తున్నావని ఆయన ప్రశ్నించకుండా, ఆయన కొరకు ఆశతో ఇంకా కనిపెట్టుకొని ఉంటే, ఆయన మార్గంను విడవక ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే, నీ జీవితంలో ఒక చిన్న కార్యం చేయడం కాదు, కానీ భూమిని స్వతంత్రించుకునేంతగా నేను హెచ్చిస్తాడంట. కాబట్టి ఆలస్యం అవుతుందని ఎంత మాత్రం కూడా కృంగిపోవద్దు, కలవరపడొద్దు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఇంకా ఆయన కొరకు కనిపెట్టుకోండి. అద్భుతం చూస్తారు.
చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనలు 42వ అధ్యాయము 11వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావో, నాలో నీవేళ తొందరపడుచున్నావో, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించేదను అంటున్నాడు. ఆ భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు? కొండంత దేవుడిని కలిగి ఉన్నావు కదా, ఎందుకు అలసిపోతున్నావు? ఎందుకు బెంగ పెట్టుకుంటున్నావు? ఆయన నేను విడిచిపెట్టేవాడు కాదు, అందువల్ల నువ్వెంత మాత్రం కూడా కలవరపడద్దు ప్రాణమా అని తన ప్రాణంతో చెప్తున్నాడు. మనం కృంగిపోయినప్పుడు, మనం అలసిపోయినప్పుడు మనం వెతకవలసింది ఏంటో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రతిష్టలు, అధికారము, ఉద్యోగము, వ్యాపారము, బలము, బలగము, ఇవేవి కూడా కృంగిపోయిన మనల్ని బలపరచలేవు. కానీ మన పరిస్థితులను బట్టి కృంగిపోయినప్పుడు దేవునిని వెతికి ఆయనేందో నిరీక్షణ ఉంచినట్లయితే ఆయన మాత్రమే మనల్ని చేపట్టి లేవనెత్తుతాడు. ఎందుకంటే ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఈ లోకంలో నువ్వెన్ని కలిగి ఉన్నా అవేవి కూడా నిన్ను బలపరచలేవు. కానీ ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తైన దేవునితో నీవు వ్యక్తిగత అనుబంధం కలిగి ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు సంపాదించుకోవాల్సిన వాటన్నిటికంటే కూడా చాలా విలువైన విషయం నువ్వు పొందుకున్నట్లే. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారి జీవితంలో, ఆయన కొరకు నిరీక్షణ ఉంచిన వారి జీవితాల్లో చాలాసార్లు కష్టాలు కలిగినప్పుడు, నేను నమ్మదగిన దేవుని కలిగి ఉన్నాను, నా కష్టాలు ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోడు, నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నది ఏదైనా ప్రతి దానిని ఆయన నా మేలు కొరకే చేస్తున్నాడని ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా ఆయన ప్రతి దాన్ని కూడా మేలుగా మారుస్తాడు. కానీ అనేక సార్లు ఆయన నన్ను విడిచిపెట్టాడేమో, ఆయన నన్ను చూడట్లేదేమో అనే సందేహాన్ని కలిగి అనేక శోధనలు, అనేక కష్టాలు మునిగిపోతూ దేవునికి దూరమైపోతుండడం జరుగుతుంది. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవిక కృంగిపోవద్దు ప్రాణమా అని చెప్తున్నాడు. అవును, ఈరోజు నీవు కూడా ఎంతో కాలంగా దేవుని కార్యం కొరకు కనిపెడుతున్నావా? ఎంతో కాలంగా ఆయన నీతో మాట్లాడడానికి కనిపెడుతున్నావా? ఎంతో కాలంగా దేవుని శక్తి పొందుకోవాలని కనిపెడుతున్నావా? నేను క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలని ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? నీ పరిస్థితులను చూస్తే నీకు నిరాశ కలిగించేవిగా ఉన్నాయా? అయినప్పటికీ కూడా నిరాశపడకుండా ఇంకా ఆయన కొరకు కనిపెట్టు. నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు? సృష్టికర్తని దేవుని కలిగి ఉన్నావు కదా, ఆయన సృష్టికర్త కదా, నీ జీవితంలో ఆయన నూతన సృష్టి చేయలేడా? కలుగునుగాక ఆయన ఒక్క మాటతో ఈ సర్వ సృష్టిని సృష్టించాడు కదా ఆయన. నీ జీవితంలో ఆయన కలుగునుగాక అనలేడా? కాబట్టి కృంగిపోదు ప్రాణమా, నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఇంకా దేవుని కొరకు కనిపెట్టు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నేను హెచ్చిస్తాడు ఆయన. ప్రస్తుతమని నీ కష్టాల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు, ఆయన శక్తిని చూడు. ఇంతవరకు ఆయన ఎన్ని కార్యాలు చేశాడో చూడు. ఈ ప్రపంచ దేశాల్లో ఎంతమంది జీవితాల్లో ఆయన అద్భుతాలు చేస్తున్నాడో ఒకసారి చూడు. నీ జీవితంలో ఒక కార్యం జరగలేదని, నీతో దేవుడు మాట్లాడలేదని, నిన్ను దర్శించలేదని ఆయన సృష్టికర్త కాకపోతాడా? నీవు మారిపోయిన ఆయన మారనివాడుగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము నిన్ను ఒకేలా ప్రేమిస్తున్నాడు ఆయన. నీవు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరి. నీవు ఆయనను కాదన్నా ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరుడా. కాబట్టి ఇక నేను కనిపెట్టలేను, ఇక నేను వెయిట్ చేయలేనని అలసిపోయి దేవునికి దూరం అయిపోద్దు. ఎప్పటికైనా నీవు ఆయన దగ్గరికి రావాలి. ఎప్పటికైనా ఆయన మాత్రమే నీ జీవితంలో అద్భుతం చేయగలడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక నేను వెయిట్ చేయలేను అనుకుంటున్నావా? లేదు, దేవుని కొరకు కనిపెట్టు. నమ్మకంగా ఆయన మార్గంలో ఉన్నాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన హెచ్చించబోతున్నాడు. ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారో? వాగ్దానం నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. నీ కన్నీటినంత నాట్యముగా చేయువాడు ఆయని, నీ నలిగిన హృదయమునంతా దృఢపరచువాడు ఆయని, బూడిద బదులు పూదండను దయచేయువాడాయనే, బూడిద ప్రతిగా పూదండను దయచేయువాడాయనే.
ప్రాణమా నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు యెహోవా యందు నీవు నిరీక్షణయుంచుము ఎల్లప్పుడూ యెహోవా యందు నీవు నిరీక్షణయుంచుము ఎల్లప్పుడూ నా ప్రాణమా నాలో నీవు ఇలా కృంగి ఉన్నావు. తండ్రి నీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి మాత్రమే ఈ రోజు వరకు మేము బ్రతికి ఉన్నాం. బ్రతికి ఉన్నవాడు మమ్మల్ని బ్రతకమంటున్నారు ప్రతి దినము. అందుకే మరలా ఉదయాన్ని చూస్తున్నాం, మరలా ఇంకొక దినాన్ని చూస్తున్నాం, మరలా సజీవులంగా లేచి మేము సంతోషంగా జీవించగలుగుతున్నాం. నీ కృప కొరకు కోట్లాది స్తుతులు తండ్రి. అయ్యా, ప్రతిరోజు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ నేను ఉన్నానని చెప్తున్నారు. ఉన్నవాడా అనువాడా మీరు మాకుండగా మేము ఎందుకు భయపడాలి? నీవు తోడుగా ఉండగా ఇంకెవ్వరూ భయపడక్కర్లేదయ్యా. అయ్యా, ఎంతమంది ఇంక నేను వెయిట్ చేయలేను, ఇంకా కనిపెట్టలేనని నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రతి ఒక్కరిని నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడ, ప్రతి కుమార్తెతో మాట్లాడండి, ప్రతి కుమారునితో మాట్లాడండి. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు తండ్రి. మాట్లాడే దేవుడవు, జీవాన్నిచ్చే దేవుడవు, బ్రతికించే దేవుడవు, బ్రతికి ఉన్నవాడవు తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే నిరాశలో ఉన్నారో ప్రతి ఒక్కరిని తాకారని, ప్రతి జీవితంలో నూతన కార్యం జరిగిస్తున్నారని, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారని, ప్రాముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ చేతులు పెడుతున్నానయ్యా. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి, పాపంలో ఉన్నవారిని లేవనెత్తండి, వ్యసనాల్లో ఉన్నవారిని లేవనెత్తండి, ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని లేవనెత్తండి, అప్పుల్లో ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా, వ్యాధితో ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి, మంచం పోయిన వారిని లేవనెత్తండి అయ్యా, కోర్టు కేసెస్లో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి తండ్రి, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. విడిపోయిన భార్య భర్తలు తిరిగి కలపబడుతురు గాక, విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడును గాక. వ్యవసాయాలను దీవించండి అయ్యా, పాడి పంటలు దీవించండి తండ్రి, చేతి పనులను దీవించండి అయ్యా. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో, ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో అద్భుతం జరుగునుగా కేస్తున్నామములు. వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నా, పరిశుద్ధాత్మ నీకు అసాధ్యమైంది లేదయ్యా, అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నా, ప్రతి గర్భము తాకండి అయ్యా, అద్భుతం జరిగించినందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ చక్కటి రిజల్ట్స్ దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడండి, నడిపించండి. నీ పరిచర్యలో ఉన్న బిడ్డలు ప్రత్యేకంగా చేతులు పెడుతున్నానయ్యా, వారికి సహాయకుడిగా నడిపించండి. సొంత గృహాల కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా, 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చాలా ఆలస్యమైపోయింది, ఇక కనిపెట్టే ఓపిక నాకు లేదు, నేను కనిపెట్టలేను అనుకుంటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆలస్యాన్ని దేవుడు అద్భుతంగా మార్చివేయబోతున్నాడు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టు, ఆయన కొరకు ఎదురు చూడు, అద్భుతం చూడబోతున్నావు. నాతో దేవుడు మాట్లాడాడని వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడైన నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.